ఫ్రెండ్స్, ఈరోజు భారత ఉపఖండంలో ఒక పెను భూకంపం సంభవించింది. ఇది ప్రకృతి తెచ్చిన భూకంపం కాదు, భారత సైన్యం బంగ్లాదేశ్ సరిహద్దులో చేసిన గర్జన. ఇప్పటివరకు మీరు విన్న వార్తలొక ఎత్తు, ఇప్పుడు ఈ వార్త మరో ఎత్తు. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భారత సైన్యం తన ఐరన్ ఫిస్ట్ని ప్రదర్శించింది. చికెన్ నెక్ కారిడార్ని కత్తిరిస్తామని కలలు కంటున్న వారికి భారత్ నిద్రలేని రాత్రుల్ని మిగిల్చింది. దాదాపు 250 ట్యాంకులు సరిహద్దులు దాటడం, 5,000 మంది సైనికులు లొంగిపోవడం, ఇవన్నీ వింటుంటేనే ఢాకాలో యూనస్ ప్రభుత్వం ఎంతలా వణికిపోతోందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ భారీ సైనిక చర్య వెనక ఉన్న గూఢచారి సమాచారం ఏంటి? చైనా, పాకిస్తాన్ల కుట్రని భారత్ ఎలా చిత్తు చేసింది? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. 1. చికెన్ నెక్ సిలిగురి కారిడార్. ఫ్రెండ్స్, ముందుగా మనం చికెన్ నెక్ గురించి తెలుసుకోవాలి. పశ్చిమ బెంగాల్లోని సిలిగురి కారిడార్ కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. భారతదేశాన్ని ఈశాన్య రాష్ట్రాలతో అంటే 7 సిస్టర్స్ కలిపే ఏకైక మార్గం ఇది. బంగ్లాదేశ్లో ప్రస్తుత అస్థిర పరిస్థితుల్ని వాడుకుని అక్కడి కరడుగట్టిన శక్తులు ఈ కారిడార్ని బ్లాక్ చేయాలని ప్లాన్ చేశాయి. భారత్ దీనిపై ముందే నిఘా పెట్టింది. మన ప్రాణనాడిని తాకాలని చూస్తే శత్రువు మెడలు వంచటం భారత్కు తెలుసు. ఈరోజు జరిగిన స్ట్రైక్ ఆ కుట్రలకు ముగింపు పలికింది. వస్తున్న వార్తల ప్రకారం భారత సైన్యం ఒక్కసారిగా 250 కంటే ఎక్కువ యుద్ధ ట్యాంకులతో బంగ్లాదేశ్ భూభాగంలోకి చొచ్చుకెళ్లింది. ఇది కేవలం హెచ్చరిక కాదు, ఇది ఒక నిర్ణయాత్మక చర్య. గతంలో ఎప్పుడూ లేని విధంగా బంగ్లాదేశ్ సరిహద్దుని సీల్ చేసిన భారత్ వ్యూహాత్మకంగా ఆ దేశ సైనిక స్థావరాల్ని ధ్వంసం చేసింది. ఈ దాడి తీవ్రతకు తట్టుకోలేక సుమారు 5,000 మంది బంగ్లాదేశ్ సైనికులు లొంగిపోవడం అనేది ప్రపంచ సైనిక చరిత్రలోనే ఒక సంచలనం. ఒకప్పుడు 1971లో 93,000 మంది పాక్ సైనికులు లొంగిపోయారు. నేడు మళ్లీ అలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. భారత్ ధ్వంసం చేసిన ఈ సైనిక స్థావరం సామాన్యమైంది కాదు. దీని చరిత్ర 2011 నుంచి మొదలవుతుంది. ఆ సమయంలో చైనా ఆర్థిక మరియు సాంకేతిక సాయంతో ఈ భారీ మిలిటరీ బేస్ను నిర్మించారు. 100 ఎకరాల్లో విస్తరించిన ఈ స్థావరంలో చైనా తయారీ ఆయుధాలు, ఫిరంగులు మరియు అధునాతన రాడార్ వ్యవస్థలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో బంగ్లాదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత చైనా మళ్లీ ఇక్కడ తన కార్యకలాపాలు పెంచింది. చైనా ఇచ్చిన ఆయుధాల్ని భారత్కు వ్యతిరేకంగా మోహరించడం వల్లే భారత్ ఈ స్థావరాన్ని నేలమట్టం చేయాల్సి వచ్చింది. వ్యూహంలో భాగంగా బంగ్లాదేశ్ని తన ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తోంది. బంగ్లాదేశ్లో భారత్ వ్యతిరేక సెంటిమెంట్ని పెంచడానికి చైనా భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఈ మిలిటరీ బేస్ ధ్వంసం అవడం అంటే చైనాకు 100 కోట్ల నష్టం మాత్రమే కాదు, ఆసియాలో దాని పట్టు జారిపోవడమే. భారత గూఢచారి సంస్థలకు అందిన సమాచారం ప్రకారం ఈ మిలిటరీ బేస్ని కేవలం సైనిక అవసరాలకే కాదు, ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే కేంద్రంగా కూడా వాడుతున్నారు. పాకిస్తాన్కు చెందిన ISI ఏజెంట్లు ఇక్కడుంటూ భారత్లోకి చొరబడ్డానికి ఉగ్రవాదుల్ని తయారు చేస్తున్నారు. చికెన్ నెక్ కారిడార్ ద్వారా భారత్లోకి అశాంతిని పంపడమే వీరి ప్రధాన లక్ష్యం. భారత్ గతంలోనే దీనిపై ఢాకాకి హెచ్చరికలు పంపింది. కానీ అక్కడి ప్రభుత్వం ఉగ్రవాద శక్తులకి వత్తాసు పలకడంతో భారత్ డైరెక్ట్ యాక్షన్కు దిగింది. భారత సైనిక చర్య తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ భయంతో ప్రకటనలు ఇస్తున్నారు. బంగ్లాదేశ్పై దాడిని భారత్ దురాక్రమణగా అభివర్ణిస్తూ పాక్ విషం చిమ్ముతోంది. ఎందుకంటే బంగ్లాదేశ్ని తన రెండో ఫ్రంట్గా వాడుకుని భారత్ని ఇబ్బంది పెట్టాలని పాక్ కలలు కంటోంది. ఇప్పుడు ఆ కలలు కలలయ్యాయి. అటు చైనా కూడా తన సైనిక పరికరాలు ధ్వంసం అవడంతో దిక్కుతోచని స్థితిలో ఉంది. బంగ్లాదేశ్లో హిందూ మైనార్టీలపై జరుగుతున్న దాడుల్ని కూడా భారత్ సీరియస్గా తీసుకుంది. అంతర్జాతీయ వేదికలపై భారత్ దీనిపై గళమెత్తింది. యూనస్ ప్రభుత్వం మైనార్టీల్ని రక్షించడంలో విఫలమవడమే కాకుండా భారత వ్యతిరేక శక్తులకి మద్దతు ఇస్తుండటంతో భారత్ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఒకప్పుడు బంగ్లాదేశ్లో యూనస్ ప్రభుత్వాన్ని సమర్థించిన అమెరికా ఇప్పుడు తన గొంతు మార్చింది. బంగ్లాదేశ్లో మానవ హక్కుల ఉల్లంఘన, మైనార్టీలపై దాడుల గురించి అమెరికా పార్లమెంట్లో చర్చలు మొదలయ్యాయి. భారత్ తీసుకున్న సైనిక చర్యపై అమెరికా మౌనంగా ఉండడం లేదా పరోక్షంగా మద్దతు ఇవ్వడం గమనార్హం. భారత్, అమెరికా మధ్య జరుగుతున్న దౌత్యపరమైన చర్చలు బంగ్లాదేశ్ని ఏకాకిని చేశాయి. భారత సైన్యం కేవలం భూమి మీదనే కాదు, గగనతలంలో కూడా తన పట్టుని నిరూపించుకుంది. అస్సాం, పశ్చిమ బెంగాల్లోని భారత వైమానిక దళ స్థావరాలు హై అలర్ట్లో ఉన్నాయి. సుఖోయ్, రఫేల్ వంటి యుద్ధ విమానాలు ఏ క్షణమైనా ఢాకాపై విరుచుకుపడ్డానికి సిద్ధంగా ఉన్నాయి. అటు హిందూ మహాసముద్రంలో భారత నౌకాదళం బంగ్లాదేశ్కొచ్చే సరఫరాల్ని నిలిపేసేలా మోహరించింది. అంటే భారత్ ఇప్పుడు బంగ్లాదేశ్ని 3 వైపుల నుంచి దిగ్బంధించింది. ఈ ఆపరేషన్ ప్రారంభానికి ముందే భారత్ తన అత్యాధునిక S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని సరిహద్దుకు తరలించింది. దీని ఉద్దేశం ఏంటంటే బంగ్లాదేశ్ లేదా దానికి మద్దతుగా చైనా ఏవైనా క్షిపణి దాడులు చేయడానికి ప్రయత్నిస్తే వాటిని గాల్లోనే తుత్తునియలు చేయడం. భారత్ పక్కా ప్లానింగ్తో ఈ ఆపరేషన్ నిర్వహించింది. మహమ్మద్ యూనస్ ప్రస్తుతం అత్యవసర సమావేశాలు నిర్వహిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడం, సైన్యం లొంగిపోవడం, అంతర్జాతీయంగా ఒంటరి అవడం
ఇవన్నీ ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భారత్ స్పష్టంగా చెప్పింది, మేము శాంతిని కోరుకుంటున్నాం, కానీ మా సార్వభౌమాధికారాన్ని తాకాలని చూస్తే భస్మం చేస్తాం. ఇప్పుడు బంగ్లాదేశ్ చేతుల్లో ఏమీ లేదు. భారత్ షరతులకి లొంగిపోవడం లేదా సర్వనాశనం అవడం, ఈ రెండే వారి ముందున్న దారులు. 1971లో ఇందిరాగాంధీ గారు తీసుకున్న నిర్ణయం ఎలాగైతే ఒక కొత్త దేశాన్ని సృష్టించిందో, ఇప్పుడు 2025లో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దక్షిణాసియా రాజకీయాల్ని పూర్తిగా మార్చేయబోతోంది. భారత్ తన సరిహద్దులను విస్తరించుకోవాలని చూడడం లేదు, కానీ తన భద్రత కోసం శత్రువు భూభాగంలోకి వెళ్లడానికి వెనకాడదు. భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య 4000 కిలోమీటర్ల కంటే ఎక్కువ సరిహద్దు ఉంది. ఇది ప్రపంచంలోనే 5వ అతి పొడవైన సరిహద్దు. ఈ సరిహద్దులో ఫెన్సింగ్ పనుల్ని భారత్ వేగవంతం చేసింది. చొరబాట్లను అరికట్టడానికి లేజర్ ఫెన్సింగ్ను కూడా ఉపయోగిస్తోంది. ఫ్రెండ్స్, భారత సైన్యం చేసిన ఈ దాడి కేవలం ఒక సైనిక చర్య మాత్రమే కాదు, ఇది ప్రపంచానికి ఒక సందేశం. నవభారతం తన జోలికొస్తే సహించదు అని నిరూపించింది. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. మిత్రులారా, ఈ ఆపరేషన్లో భారత్ కేవలం పాత పద్ధతుల్లో ట్యాంకుల్ని పంపలేదు. ఇక్కడ భారత్ తన కొత్త యుద్ధ తంత్రాన్ని, అంటే ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్ని ప్రయోగించింది. గతంలో యుద్ధమంటే కాలం చెల్లిన పద్ధతుల్లో ఉండేది, కానీ ఇప్పుడు భారత్ కోల్డ్ స్టార్ట్ డాక్టరీన్ని అమలు చేస్తోంది. దీని అర్థం ఏంటంటే, శత్రువు తేరుకునేలోపే మెరుపు వేగంతో వారి భూభాగంలోకి చొచ్చుకెళ్లి లక్ష్యాల్ని ధ్వంసం చేయడం. 250 ట్యాంకులు ఒకేసారి సరిహద్దు దాటాయంటే వాటి వెనక డ్రోన్లు, ఆర్టిలరీ మరియు శాటిలైట్ నిఘా ఎంత పక్కాగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బంగ్లాదేశ్ సైన్యం తమ రాడార్లలో ఈ ట్యాంకుల్ని చూసేలోపే భారత సైన్యం వారి ప్రధాన మిలిటరీ బేస్ని స్వాధీనం చేసుకుంది. ఇది కేవలం బంగ్లాదేశ్కే కాదు, ప్రపంచంలోని అగ్రరాజ్యాలకు కూడా భారత సైనిక సామర్థ్యంపై ఒక బలమైన సంకేతాన్ని పంపింది. ఈ సైనిక చర్య సమయంలో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే శరణార్థుల ముప్పు. బంగ్లాదేశ్లో అరాచక పరిస్థితులు తలెత్తినప్పుడు లక్షలాది మంది భారత్లోకి చొరబడ్డానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈసారి భారత్ ఆ తప్పు జరగనివ్వలేదు. 250 ట్యాంకులు లోపలికి వెళ్తున్న సమయంలోనే వెనుక బీఎస్ఎఫ్ మరియు స్పెషల్ ఫోర్సెస్ సరిహద్దుని ఒక అజేయమైన గోడలా మార్చేశాయి. భారతదేశంలోని అస్సాం మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్ఆర్సీ మరియు సిఏఏ చుట్టూ జరుగుతున్న రాజకీయాల నేపథ్యంలో బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల్ని అడ్డుకోవడం మోదీ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. అందుకే ఈ సైనిక చర్య ద్వారా అటు శత్రువుని దెబ్బతీయడంతో పాటు ఇటు అక్రమ చొరబాట్లని 100% నిలిపేయడంలో భారత విజయం సాధించింది. బంగ్లాదేశ్ ఆర్థికంగా భారతదేశంపై ఎంతలా ఆధారపడి ఉందో మనందరికీ తెలుసు. విద్యుత్ సరఫరా నుంచి నిత్యావసర వస్తువుల వరకు భారత్ నుంచి వెళ్లాల్సిందే. ఈ మిలిటరీ స్ట్రైక్ తర్వాత భారత్ అనధికారికంగా కొన్ని కీలక సరఫరాల్ని నిలిపేసినట్టు వార్తలొస్తున్నాయి. బంగ్లాదేశ్లోని పరిశ్రమలు, ముఖ్యంగా వారి గార్మెంట్ ఇండస్ట్రీ ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో పడింది. ఒకవైపు సైనిక దెబ్బ, మరోవైపు ఆర్థిక దిగ్బంధనం. ఈ రెండింటి మధ్య యూనస్ ప్రభుత్వం కొట్టుమిట్టాడుతోంది. పాకిస్తాన్ నుంచి సాయం వస్తుందని వారు ఆశించారు, కానీ పాకిస్తాన్ పరిస్థితి తమకు తినడానికే తిండిలేని చందానం ఉంది. ఇక చైనా కేవలం అప్పులిచ్చి దేశాల్ని ముంచడమే తప్ప యుద్ధ సమయంలో నేరుగా భారత్తో తలపడే సాహసం చేయదు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల విషయంలో అంతర్జాతీయ సమాజం మౌనంగా ఉన్నప్పటికీ భారత్ మాత్రం మౌనంగా లేదు. ఈ మిలిటరీ యాక్షన్ ద్వారా బంగ్లాదేశ్లోని హింసావాద మోకలికి భారత్ ఒక గట్టి హెచ్చరిక పంపింది. మా ప్రజల్ని లేదా మా సంస్కృతిని తాకాలని చూస్తే సరిహద్దులు మాకు అడ్డు కావు అని భారత్ నిరూపించింది. ఐక్యరాజ్య సమితిలో కూడా భారత్ తన వాదనని బలంగా వినిపించింది. ఇది కేవలం దేశ సరిహద్దుల రక్షణ మాత్రమే కాదు, ధర్మరక్షణ కూడా అని భారత ప్రభుత్వం భావిస్తోంది. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు ఇప్పుడు అత్యంత క్లిష్ట దశకు చేరుకున్నాయి. 1971లో స్నేహాస్తం అందించిన భారత్ 2025లో తన ఆత్మగౌరవం కోసం ఉక్కు పిడికిలిని ప్రదర్శిస్తోంది. ఇది మారుతున్న ప్రపంచ పటంలో భారతదేశపు పెరుగుతున్న ప్రాబల్యానికి నిదర్శనం. రాబోయే 24 గంటలు అత్యంత కీలకం కానున్నాయి. భారత్ తన తదుపరి అడుగు ఎక్కడ వేయబోతోంది? ఢాకా లొంగిపోతుందా? చైనా జోక్యం చేసుకుంటుందా? మీకేమనిపిస్తోంది? భారత్ తీసుకున్న ఈ భారీ సైనిక చర్య సరైందేనా? చికెన్ నెక్ కారిడార్ని కాపాడుకోవడానికి ఇదే ఏకైక మార్గమా? మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. మీ ప్రతి కామెంట్ మాకు ముఖ్యం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దేశ భద్రతకు సంబంధించిన ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి.